దేవతలు రాక్షసులు సముద్రమతనం అమృతం కోసం చేశారు. కానీ మొట్టమొదట వచ్చింది సృష్టినే నాశనం చేసే ఒక విషం. లోకం కంపించిపోయింది, దేవతలు వణికిపోయారు. ఆ సమయంలో లోక రక్షణ కోసం ఒక్కరే ముందుకు వచ్చారు. అదే మన పరమశివుడు. సర్వజీవులపైన కరుణతో, అందరి బాధను తానే స్వీకరించాలనే దయతో ఆ విషాన్ని మొత్తం తన చేతులతో తీసుకొని స్వయంగా స్వీకరించారు. కానీ ఆ విషము తన హృదయంలోకి చేరలేదు. ఎందుకంటే మన పరమశివుని శక్తి మామూలుగా అంటే అపారమైన శక్తి. దానికి తోడు తన హృదయంలో నిరంతరము రామనామం ప్రవహిస్తూ ఉంటుంది. బయట నుండి విషం వస్తుంది, లోపల నుంచి రామనామం వస్తుంది. బయట నుండి విషం వస్తుంది, లోపల నుంచి రామనామం వస్తుంది. ఈ కలయిక వలన ఆ విషం అనేది తన కంఠంలో ఒక ఆభరణం లాగా విశ్రామం తీసుకుంది. అందుకే తనకు నీలకంఠుడు అనే నామం ప్రసిద్ధి. అలాగే మన జీవితంలో కూడా కష్టాలు, అవమానాలు, కోపాలు అనే విషాలు వివిధ రూపంలో వస్తూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే మన హృదయంలో భగవన్ నామం ఉంటుందో అవి ఎప్పుడు కూడా మనల్ని కదిలించలేవండి. కష్టాలు రావు అని చెప్పట్లేదు, కానీ ఆ కష్టాన్ని తట్టుకునే శక్తి మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఈ పర్వదినాన మనమందరం కూడా పరమశివుణ్ణి ఆ నామం పైన రుచి కలగాలని మనమందరం కూడా భక్తి శ్రద్ధలతో ప్రార్థిద్దాం. మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఓం నమః శివాయ. హరే కృష్ణ.